శుభోదయం మిత్రులారా. నేను చూస్తున్నటువంటి షార్ట్స్ అందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మా అల్పాహారంలో భాగంగా అంటే టిఫిన్కి దోశపిండి మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన దోశపిండిని గుంట పొంగలాలు చేసుకుందామని నాకు బుద్ధి పుట్టింది. గుంట పొంగలాలు అద్భుతంగా ఉంటాయండో. ఈ గుంట పొంగలాలకి చట్నీ, ఇడ్లీ కారం పొడి వేసుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. మీకు మొట్టమొదట ఆనియన్లు తరిగి పెట్టుకోవాలి. ఇది ఆనియన్లు సన్నగా తరుక్కోవాలి. కొంచెం మనకి ఇబ్బంది ఏంటంటే మనం పాకశాస్త్రంలో నిపుణత అవసరం లేదు. ఏం అవసరం లేదు, నిపుణత్వం అవసరం లేదు. దేనిలో అవసరం నిపుణత్వం? దేనిలో ఏదీ లేదు. జరిగిపోతూ ఉంటుంది. మొదలుపెట్టిన తర్వాత పని అయిపోతూ ఉంటుంది. ఇది అందరికీ వచ్చిన విద్యలే, కానీ చేసుకునే ఓపిక లేక కొంచెం బయటకు అది తినే బదులు చక్కగా ఇంట్లో చేసుకుంటే మనకి డబ్బులు మిగులుతాయి. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అంతేగాని బయట వెళ్ళిన తర్వాత ఏ చెత్త తిండి తిన్నట్లయితే అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వస్తుంది ఖచ్చితంగా. ఈ అనారోగ్యం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్న ఉదయం లేచి చేసిన టిఫిన్ కానీ, అసలు నాకు తెలిసి అన్నం మిగిలితే చక్కగా మజ్జిగో తోడు పెట్టుకుని రాత్రిపూట ఉదయం లేచి చక్కగా ఉప్పేసి, ఉప్పు లేకపోయినా పర్వాలేదు, నిమ్మకాయ పచ్చడి పెట్టుకోను, మామిడికాయ పచ్చడి పెట్టుకోను, ఏది లేకపోతే ఒక మిరపకాయ పెట్టుకోను తినేసినట్లయితే మహాద్భుతంగా ఉంటుంది. మనకి అవి చెప్పినా కూడా ఎవరు వినడం లేదు. అది విచిత్రం. వినాలండి, వినాలి. చెప్పినప్పుడు వాటిని ఆచరించాలి. ఆచరిస్తేనే దాని ప్రయోజనం మనకు కనబడుతుంది, లేకపోతే కనబడదు. సరే, నేను గుంట పొంగలాలు వేసేటప్పుడు ఏమేమి ఐటమ్స్ వేయాలో చెప్పేశాను. మిగిలిపోయిన దోశపిండిలో ఇదిగో ఆనియన్లు, పచ్చిమిరపకాయలు, నానబెట్టినటువంటి శనగపప్పు అది కొంచెం ఎక్కువ వేయకూడదు, జీలకర్ర కొంచెం మనకి రుచికి వేసి గుంట పొంగలాలకి ప్లేట్లు ఉంటాయి.